హలో అండి. ఈరోజు వీడియోలో మీకు బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. అది కూడా ఆది బ్లౌజ్‌తో కొత్తగా నేర్చుకునే వారి ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా కట్ చేసే విధంగా నాకు తెలిసినట్టుగా, అలాగే మీకు సక్సెస్ అయ్యేలా, అలాగే ఈజీగా అనిపించేలా చూపిస్తాను. కటింగ్ అనమాట. కటింగ్ వీడియో ఫుల్ వరకు చూడండి. ఇక్కడైతే ఇది లైనింగ్ కోసం మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ మీటర్ అండి. ఇది మీటర్ బ్లౌజ్ పీస్. చూసారా, దీన్నైతే నేను వాష్ చేసుకున్నాను. అంటే ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి వాష్ చేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట ఫినిషింగ్ అనేది. ఇక్కడ చూడండి, ఇలా ఈ కోరాస్ ఉంటాయి కదా, ఈ కోరాస్ ఇవి ఎడ్జెస్ ఉంటాయి చూసారా, ఇవి మనకి అటు ఆపోజిట్గా ఉండేలా పెట్టుకుని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఇది ఫోల్డింగ్ అనమాట. ఇవి కోరాస్. ఇలా ఎందుకు పెట్టాలి అంటే నేను చెప్తున్నాను చూడండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇలా ఇలా కోరాస్ మనం ఆపోజిట్లో పెట్టుకోవడం వల్ల ఇక్కడ చూడండి, ఇప్పుడు బ్లౌజు ఇలా మనకి స్ట్రెచబుల్ అవుతుంది, స్టిఫ్ సాగుతుంది అనమాట. మనకి మరీ టైట్గా పట్టేసినట్టుగా ఉండదు. అదే ఇటువైపు నుంచి చూడండి, అసలు స్ట్రెచబుల్ అవ్వదు, చాలా ఫిట్గా ఉంటుంది. ఎలా కుట్టింది అలాగే ఉంటుంది. ఇదైతే మనకి కొంచెం స్ట్రెచబుల్ అవుతుంది కాబట్టి ఇది ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకుంటాం మనం. ఇటు సైడ్ నుంచి బ్యాక్ పార్ట్ తీసుకుంటాం. మీకు ఇదొక సూపర్ టిప్ అండి. తెలియని వాళ్ళు ఇలా ఫాలో అవ్వండి. ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకోండి, కోరాస్ అటు ఉండేలా, ఇటు మన బ్యాక్ పార్ట్ వచ్చేలా. నెక్స్ట్ మనం ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా ఉండవు ఎడ్జ్లో, కాబట్టి మనం ఏ బ్లౌజ్ అయినా సరే ఫస్ట్ ఈ ఫోల్డింగ్ పెట్టుకోండి. తర్వాత ఎడ్జ్ అనేది స్కేల్తో మార్కింగ్ చేసుకోండి. ఇలాంటి చాక్ పీస్తో అయినా, మీరు ఏదైనా మార్కర్తో అయినా, లేదా ఏదైనా కొంచెం షార్ప్గా ఉండే చాక్ పీస్ ఇలాంటివి అయితే బాగుంటాయి. ఇలా ఫస్ట్ ఇది మనకి జస్ట్ క్రింది ఈక్వల్ కోసం. దాని తర్వాతే ఇంత పావించు ఒక లైన్ వేసుకోండి, పావించి లైన్. చూసారా, అంటే ఒక పావించి గ్యాప్ ఉండాలి. ఇప్పుడు ఇది నార్మల్ అనమాట. ఏ బ్లౌజ్కైనా ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టడం, ఈ ఎడ్జ్ లైన్ వేసుకోవడం, దాని తర్వాత ఈ పైన మనం క్రింద నడుము పట్టి కోసం ఖర్చు కోసం పావించి వదిలేయడం. ఇది అవ్వాక ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తెచ్చుకుని ఆది బ్లౌజ్ ఫోల్డింగ్ చేసి దీని మీద పెట్టుకోవాలి. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఎడ్జెస్ మొత్తం మనకి ఇలా 4 పార్ట్స్ ఈక్వల్గా ఉండేలా పెట్టుకోండి. పెట్టుకున్నాక మీరు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇక్కడ మనం పై లైన్ క్రింద లైన్ కాకుండా ఈ పైన లైన్ ఉంది కదా, దాని మీద ఈ బ్యాక్ పార్ట్ని పెట్టుకోండి. ఈ నడుం పార్ట్ని ఇలా పెట్టాక ఇక్కడ వరకు మనకి నెక్ ఉంది, కానీ మనం ఇక్కడికి కరెక్ట్గా మార్కింగ్ పెట్టామంటే కుట్టేటప్పటికి ఇంకా క్రిందకు వచ్చేస్తుంది. అప్పుడు మన నడుం పార్ట్ అనేది తగ్గిపోతుంది ఆది బ్లౌజ్ కన్నా. కాబట్టి మనం ఉన్నదానికన్నా కొంచెం పైకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడికి పెట్టామంటే కుట్టేటప్పటికి ఇక్కడికి వస్తుంది, మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఈ పాయింట్ అయ్యాక నెక్స్ట్ ఇక్కడ కూడా మనం చూడండి, ఈ ఎడ్జ్లో మనకి ఇక్కడ అనమాట, అంటే మనకి ఇవి డాట్స్ అన్నీ కుట్టక ముందు కుట్టేశాక వచ్చిన ఖర్చు, మన ఎక్స్ట్రా ఖర్చు కూడా పెట్టుకోవాలి. ఇక్కడ డాట్స్ కోసం ఇంతవరకు ఉంచుకోవచ్చు. ఇది ఎక్స్ట్రా మన బ్లౌజ్ ఖర్చు కోసం. ఇది బ్లౌజ్ ఖర్చు. ఆ పై గీత మనకి బ్లౌజ్ ఖర్చు కోసం, ఈ ఫస్ట్ గీత డాట్స్ కోసం. నెక్స్ట్ అది వదిలేయండి. ఇక బ్లౌజ్ లెంత్, నెక్ ఇవన్నీ అలా మార్కింగ్ చేసుకుని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ డాట్స్ ఉంటాయి కదా, ఈ డాట్స్ని కరెక్ట్గా మనం ఈ లైన్ మీద పెట్టుకోండి. ఒక చేత్తో కరెక్ట్గా ఉండాలన్నమాట లైన్ అనేది. ఇలా పెట్టాక మనము చూడండి, నెక్ ఇక్కడికి ఉంది, కుట్టేసాక ఇక్కడికి ఉంది, కానీ మనం కుట్టకుండా కదా చేస్తున్నాం అప్పుడు, కాబట్టి కొంచెం ఫ్రంట్కి మనం కట్ చేసి కుట్టేటప్పటికి ఇక్కడికి వస్తుంది, కాబట్టి అక్కడికి పెట్టుకోవాలి. సేమ్ షోల్డర్ కూడా కుట్టు ఇక్కడ ఉంది, మనం ఎక్స్ట్రా ఒక 1/4 ఇంచ్ వరకు అలా పైకి పెట్టుకోవాలి. ఒరిజినల్ అయితే ఇక్కడికే ఉంది, మనం కొంచెం వెనక్కి పెట్టాం.
ఇక్కడ బ్లౌజ్ ఎగ్జాక్ట్ హైట్ ఇది ఉంది, కానీ మనం కుట్లకి కొంచెం ఖర్చు తీసుకోవాలి కాబట్టి కొంచెం పైకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చంక దగ్గర ఎగ్జాక్ట్ ఇక్కడ ఉంది, కానీ మనం కుట్టుకోవడానికి కుట్లుకు ఉండాలి కాబట్టి ఇక్కడికి తీసుకుందాం. ఇది కాక మనం ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి. కరెక్ట్గా మనకి ఈ లైన్కి ఇది మ్యాచ్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా. ఒకసారి బ్లౌజ్ తీద్దాము. మనం వేసిన మార్కింగ్స్ అన్నిటినీ కలుపుకోవాలి. ఫస్ట్ ఇక్కడ క్రింద నెక్కి లైన్ వేసాం మనం, అది వేస్తున్నాను చూడండి. ఆ తర్వాత పైన నెక్కి ఈ లైన్ వేసాం. ఆ తర్వాత ఇది మనకి ఒరిజినల్, ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంది ఇది. ఆ తర్వాత ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం కదా, అక్కడికి. ఇది కూడా ఇక్కడ పాయింట్ మనం ఆల్రెడీ పెట్టాం కదా, ఆ పాయింట్ బేస్ చేసుకుని ఎల్ షేప్. ఇప్పుడు చూస్తే మనకి ఎల్ షేప్స్ వచ్చేసినాయి. దీని నుంచి మనము రౌండ్ తీసుకోవాలి. ఇది ఎలాగో పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి 1.5 ఖచ్చితంగా ఉంటుంది. 1.5 మీకు ఇది 1 అనుకోండి, ఇది 1/2 అనుకోండి, ఇలా తీసుకోవచ్చు. లేదు అంటే వేలు కొలతలు నాకు వద్దు అంటే ఇలా చూడండి, 1.5 కరెక్ట్గా ఉంది. ఇక్కడ 1.5 పెట్టాక ఇందులో హాఫ్, ఈ హాఫ్ నుంచి ఇలా కర్వ్ తీసుకోవాలి. ఇక్కడ కర్వ్ తీయడం కోసం కర్వ్ స్కేల్ యూస్ చేస్తున్నాను చూడండి. దాన్ని మనం ఈ మార్కింగ్ దగ్గరికి సెంటర్ మార్కింగ్, అలాగే ఈ మార్కింగ్, అలాగే ఈ మార్కింగ్, ఈ 3 టచ్ అవ్వాలి. మనం ఈ విధంగా డ్రా చేసినప్పుడు ఇది ఈ బ్లౌజ్ మనకి ఆర్మ్ రౌండ్ అంటే చంక లూజ్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అది బ్లౌజ్తో ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేసేటప్పుడు మనం పై లైన్ మీద కాకుండా కుట్టేసి ఉంది కాబట్టి క్రింద లైన్ మీద చూద్దాము. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ అనమాట, బ్లౌజ్ బ్యాక్ నుంచి ఈ విధంగా చంక రౌండ్కి సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మనం తీసుకున్న రౌండ్ మనం ఖర్చు కోసం పెట్టిన లైన్ 2 మ్యాచ్ అవ్వాలి. చూడండి ఇంచుమించుగా మ్యాచ్ అయిపోయాయి అంటే ఈ రౌండ్ మనకి సరిపోతుంది బ్లౌజ్కి. నెక్స్ట్ ఇక్కడ ఈ రౌండ్ కూడా మన ఇష్టం. మనం ఇక్కడ స్క్వేర్ షేప్ కావాలంటే స్క్వేర్ షేప్ తీసుకోవచ్చు, మీకు యూ షేప్ కావాలంటే యూ షేప్ తీసుకోవచ్చు. పెద్దగా రౌండ్ అక్కర్లేదు అంటే ఈ విధంగా కర్వ్ స్కేల్తో ఈజీగా తీసేసుకోవచ్చు. ఇదనమాట మనకు బ్యాక్ పార్ట్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మనం ఇప్పుడు ఈ విధంగా ఇదంతా కూడా కట్ చేసేసుకుందాం. ఇక్కడ క్రింద లైన్ కట్ చేయాలి, పై లైన్ కాదు. కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయండి. క్రింద లైన్ మన బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. ఇక్కడ మనం తీసుకున్న ఈ మిగతా ఫోల్డింగ్ ఉంది కదా, ఫోల్డింగ్ని అలాగే చూసాను. ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి చూసారా, ఇటు సైడ్ ఓపెన్స్ ఉన్నాయి కదా, అటువైపుకి మనం నెక్ వచ్చేలా పెట్టుకున్నాము. ఇప్పుడు క్రాస్ పెట్టుకోవాలి కొంచెం పీస్ని. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఇలా ఓపెన్స్ వైపున క్రాస్ పెట్టుకోండి. ఇక్కడ మనం కొంచెం ఫోల్డింగ్ వస్తుంది, ఒక 2 ఇంచెస్కి ఇలా పైకి ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇక అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి పీస్ అది జాయింట్ పడకుండా జాగ్రత్తగా చూసుకుని ఇలా అడ్జస్ట్ చేసుకోండి.
కొంచెం అడ్జస్ట్ చేసుకుని 4 సైడ్స్ కూడా చూసుకుని మనం కొంచెం క్రాస్ వచ్చేలా పెట్టుకుని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలాగే లైన్ వేసేసుకోండి. ఇక్కడ కొంచెం ఫోల్డింగ్ పెట్టాం, అది గమనించండి. మిగతా అంతా వేసేసుకోండి. నెక్ అయితే డ్రా చేయొద్దు, ఎందుకంటే మనకి ఫ్రంట్ నెక్ కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి. ఇలా లైన్ అనేది పై వరకు అలా వేసేసుకుని వదిలేయండి. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనం షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదులుతాం కాబట్టి 1/2 ఇంచ్ లైన్ అయితే మళ్ళీ నేను డ్రా చేశాను. ఇక్కడ నుంచి మనం నెక్ అవి కొలుచుకుందాము. అలాగే ఇక్కడ ఫ్రంట్ కొంచెం లోతు తీయాలి. ఇక్కడ మనకి యూ షేప్ కర్వ్ తిరుగుతుంది కదా, అక్కడ ఒక 3/4 ఇంచు లేదా ఒక 1/2 ఇంచ్ వరకు అలా తీసుకుని ఈ లైన్లోకి కలిపేయండి. అలాగే ఇటు సైడ్ నుంచి వచ్చి ఇక్కడ ఖర్చు కోసం మార్కింగ్ ఉంది కదా, ఆ లైన్లోకి కలిపేయండి. ఓకేనా, జస్ట్ ఈ ఫ్రంట్ లోతు యూ షేప్లో తెస్తే చాలు. తర్వాత ఫ్రంట్ నెక్ ఉక్సులు ఉంటాయి కదా, ఉక్సులు పట్టి వైపు నుంచి చూద్దాం. ఇప్పుడు మనము ఇలా పెట్టేయకుండా, మరీ దగ్గరగా పెట్టేయకుండా కొంచెం వదిలేసి అప్పుడు ఇలా పెట్టండి. ఇలా పెట్టుకొని సెకండ్ లైన్ మీద పెట్టుకొని ఇలా చూసుకోవాలి. ఇలా పెట్టుకుంటే కర్వ్ షేప్ మనకి చక్కగా యూ షేప్ వచ్చింది కదా. ఇప్పుడు దీనికన్నా కొంచెం పైకి, ఓకేనా, ఒక 1/4 ఇంచ్ పైకి పెట్టుకొని ఇలాగే ఉంచుకొని ఈ లైన్ మీదే ఇక్కడ 4వ ఉక్స్ ఉంటుంది కదా, 4వ ఉక్స్కి సరిపోయే విధంగా చూడండి. 4వ ఉక్స్ ఇక్కడ ఉంది ఈ ఎడ్జ్లో. ఇక్కడ మనం దీనికి ఈ లైన్కి టచ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఈ లైన్కి కూడా టచ్ అవ్వదు. మనం అంటే ఎక్స్ట్రా ఉంటుంది అనమాట 1/4 ఇంచు. మనం కట్ చేసి కుట్టి అన్నీ చేసేటప్పటికి ఈక్వల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ పైన కొంచెం వదిలేసినట్టే ఇక్కడ 4వ ఉక్స్ దగ్గర ఇలా మార్కింగ్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ నుంచి ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ పట్టుకుని సెకండ్ లైన్ మీద ఇక్కడ నుంచి ఈ సెంటర్కి మరి ఎక్కువ లాగేయకుండా జస్ట్ ఫ్రీగా ఇలా పెట్టుకుని డాట్ కన్నా కొంచెం కిందకి ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకోండి. ఓకేనా, అలాగే ఇటు సైడ్ మనకి ఒక 1 ఇంచ్ ఇలా 1 ఇంచు పైకి పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఈ లైన్కి కలపండి. అలాగే ఇటు నుంచి ఈ లైన్కి కలపండి. ఓకేనా, మనకి ఇక్కడ డాట్స్ వస్తాయి అన్నమాట. ఈ విధంగా ఇలా వస్తాయి. ఇక్కడ ఒక డాట్ వస్తుంది, అలాగే ఇక్కడ ఒక డాట్ వస్తుంది. మూడిటికి సెంటర్ పాయింట్ ఒకటి ఉంటుంది. మనం కుట్టేటప్పుడు చూసుకుందాం. ఇది ఇక్కడ మనకి ఎల్ షేప్ వచ్చింది కదా, మరి 6 ఇంచ్ మనం నెక్ తీసుకున్నాం కదా ఇంత పై వరకు అని దాన్ని బేస్ చేసుకుని ఇలా రౌండ్ తీసుకోండి. అంతే, మనకి ఫ్రంట్ కటింగ్ చాలా ఈజీ బ్యాక్ పార్ట్తో. ఇలా ఫ్రంట్లో తీసాం కదా, అక్కడి నుంచి కట్ చేయాలి, పైన కట్ చేయకుండా. మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్. హ్యాండ్స్ కోసం ఇంక మిగిలిన పార్ట్ ఇదనమాట. ఇప్పుడు మనం మిగిలిన పార్ట్ని ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే పెట్టుకుందాము. 4 ఫోల్డింగ్స్ పెట్టుకుని సేమ్ మనం బ్యాక్ పార్ట్కి ఎలాగైతే ఎడ్జ్లో లైన్ వేసామో సేమ్ అలాగే దీనికి కూడా ఎడ్జ్లో లైన్ వేయండి. పైన ఇంకొక లైన్ ఖర్చు కోసము. తర్వాత డైరెక్ట్గా హ్యాండ్ని తెచ్చేసుకుని ఈ ఫోల్డింగ్స్ మీద ఇక్కడ ఫస్ట్ లైన్ మీద పెట్టండి. ఆ తర్వాత ఇది ఒరిజినల్ లైను, దానికన్నా ఒక 1/4 ఇంచ్ పైకి పెట్టండి. అలాగే ఇక్కడ లూజు ఇదనమాట. ఇక్కడ ఒక లైను ఎక్స్ట్రా ఖర్చు మనకి పీస్ అనేది పడుతుంది. కరెక్ట్గా ఇక్కడ కొంచెం చూడండి, కొంచెం పైకి పెడుతున్నాను. ఈ లైన్కి కొంచెం పైకి పెట్టాను. ఇది డౌన్ అనమాట. ఇది మనకి ఇప్పుడు డౌన్ లైన్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 1 ఇంచ్ ఇలా స్ట్రైట్గా పీస్ పెట్టేసుకుని జస్ట్ ఇలా 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 ఇందులో కలిపేసుకోవచ్చు. మీరు లేదు మీ దగ్గర ఇలాంటి స్కేల్ ఏమన్నా ఉందనుకోండి, షేప్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాంటి స్కేల్ యూజ్ చేసుకుంటే.
మనం క్రింద లైను పైన ఈ లైను ఇలా కలిపేసుకోవచ్చు ఈ స్కేల్తో. చాలా బాగా యూజ్ అవుతుంది. హ్యాండ్ కర్వ్స్ రాని వాళ్ళు ఈజీగా మనం ఇక్కడ డౌన్ లైన్, ఈ లైన్ మార్కింగ్, ఈ పాయింట్ కలిపేసుకోవడమే. ఇలా పెట్టేసుకుని మనం ఇటు సైడ్ నుంచి తీసుకుంటే ఇలా వస్తుంది, అటు సైడ్ నుంచి తీసుకుంటే మనకి ఇవి కనిపిస్తాయి. ఇంకా మనం హ్యాండ్ లోతవి కుట్టేటప్పుడు అయితే ఈజీగా ఉంటుందని నేను కుట్టేటప్పుడే తీస్తాను. ఆల్మోస్ట్ ఎంతమందికి బ్లౌజ్ స్టిచ్చింగ్ కావాలి, స్పెసిఫిక్గా ఏదైనా ఈ పార్ట్ స్టిచ్చింగ్ ఒకటి చూపించండి అని ఏమన్నా ఉంటే చెప్పండి. ఇదనమాట హ్యాండ్. షేప్ బెల్ట్ ఇవన్నీ కూడా స్టిచ్చింగ్తోనే ఈజీగా తీసేసుకోవచ్చు. మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఏదైతే ఉన్నాయో లైనింగ్ బ్లౌజ్ అనుకోండి, ఎగ్జాక్ట్గా మీరు సేమ్ ఇదే విధంగా పెట్టి కట్ చేసేసుకోవచ్చు. మీరు ఎక్స్ట్రా జరిగిపోతుంది అనుకుంటే ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోండి, లేదు మాకు కరెక్ట్గానే ఉంటుంది అనుకుంటే కరెక్ట్గా పెట్టి కట్ చేసేసుకోండి. ఇదేనండి బ్లౌజ్ కటింగ్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, లేదు మాకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కావాలి, ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కావాలి, డాట్ స్టిచ్చింగ్ లేదా సైడ్ జాయింట్స్, హ్యాండ్స్ కటింగ్, ఇలా ఏదైనా ఒక పార్ట్ గురించి కావాలి అంటే క్లియర్గా నాకు కామెంట్లో చెప్పండి, ఈ వీడియో క్రింద చెప్పండి. ఆ పార్ట్ గురించి నేను చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్.